జంతువుల కోరికలు ఉన్నాయో తెలియదు, కోరికలు తీర్చుకోవడానికి పరిస్థితి కూడా లేదు. మరి మనిషిగా జీవించడానికి ఎన్నో జన్మల పుణ్య ఫలం వల్ల మానవ జన్మ వచ్చింది. బీదవాడిగా పుట్టడం మన తప్పులేదు, ఎందుకంటే మనకు ఆ సెలక్షన్ లేదు. ఫలానా టాటా బిర్లా వాళ్ళ ఇంట్లోనో లేకపోతే బత్తీస్ మార్కాన్ ఇంట్లోనో పుట్టడానికి మనకు ఛాయిస్ లేదు. గాడ్ డిసైడ్ చేసి నువ్వు వచ్చేసినావు. కానీ బీదవాడిగా చావడం మాత్రం నీ చేతిలో ఉంది. ఏమి లేనివాడిగా చావడం నీ చేతిలో ఉంది. ఏమి తీసుకుపోలేము, ఏం తీసుకురాలే, కానీ ఒక్కటి మాత్రం ఇచ్చిపోవాలి సమాజానికి, ఏదో ఇచ్చిపోవాలి. మరి మీ నాన్నకు పేరు లేకపోవచ్చు, మీ తాతకు పేరు లేకపోవచ్చు, నెక్స్ట్ తరానికి నీ పేరు ఉండాలి కదా. ఏం చేయాలి మరి? పేరు రావాలంటే ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? నేర్చుకుంటూ వస్తుంది. ఎక్కడ నేర్చుకుంటావు? చాలా ఉంది. మా నాన్నకు గూగుల్ లేదు, మాకు కొంత ఉంది, మీకు వరల్డ్ మొత్తం ఉంది. ప్రపంచ పరిజ్ఞానం అంతా ఈరోజు సాఫ్ట్వేర్గా తయారైపోయి, సిస్టమ్గా తయారైపోయి మీ చేతిలో ఉంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో క్షణంలో తెలుస్తుంది మీకు. ప్రపంచంలో ఏం సాధించారో గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది మీకు తెలుసు. ఎట్లా సాధించారో తెలుసు. వాళ్ళ జీవిత అనుభవాలు మీకు తెలుసు. వాళ్ళ అనుభవాలు మీరు షేర్ చేసుకోండి, భవిష్యత్తులోకి వెళ్ళిపోతారు. ఈరోజు చెప్పండి, కామారెడ్డిలో కొందరు ఎంతమంది అంటే చదువుతో సంబంధం లేకుండా హీరోలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? హీరోలు అయినటువంటి వాళ్ళు మనం ఈరోజు కొందరు చాలామందిని చూస్తున్నాం. ఒకప్పుడు పలకరించని వాళ్ళు సెలబ్రిటీ అయినప్పుడు నన్ను పలకరిస్తే బాగుండు అనుకునేటువంటి స్టేజ్కు మారినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకటి మనము ఈ లోకాన్ని వదిలిపోయేటప్పుడు ఏదో ఒకటి ఇచ్చిపోవాలి. అది ఎవరికి ఇస్తావు, ఎట్లు ఇస్తావు, ఏమి ఇస్తావు అనేది డిసైడ్ కావాల్సింది నీకు. ఫస్ట్ నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఏం చేయలేము. నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎవరో పక్కోళ్ళు వచ్చి నువ్వు గొప్పవాడివైతావు ఎవరు చెప్పరు. మైనసే చెప్తారు, నెగిటివే చెప్తారు, పాజిటివ్ ఎప్పుడు చెప్పరు. నువ్వు పాజిటివ్ థింక్లో ట్రై చేయి. ఏదైతే అనుకున్నావో దాని మీద ఫోకస్ పెట్టు. ఫోకస్ ఎట్లా పెడతావంటే, ఏదో ఈరోజు వస్తుంది రేపు పోతుంది. మళ్ళీ ఈరోజు బ్రహ్మాండమైన మేధావులు క్లాసులు చెప్పారు. ఇలా ప్రదీప్ సార్ చెప్పినప్పుడు అబ్బా ఇప్పుడే వెళ్ళిపోతా. బాలలత మేడం చూసిన తర్వాత కాలు లేని తల్లే ప్రపంచాన్ని జయించింది, మరి అన్నీ ఉన్న నాకు మరి నేనెందుకు జయించా, ఇప్పుడే వెళ్ళిపోతా అనేటువంటి ఉత్సాహం వచ్చింది. అటువంటి క్రేజీ వేణు సార్ యొక్క చూస్తుంటే, అదేవిధంగా ఇక శ్రీపదం సార్ చెప్తే ఇంకా వెళ్ళిపోతా, ఇప్పుడే కథం ఇంకా స్టార్ట్ చేస్తా, ఈ రాత్రి ఇంకా పడుకొని ఫుల్ చదువుతా, ఇక నాలెడ్జ్ సంపాదించుకుంటా, కథం రీచ్ అవుతా, కథం రేపు ఉండదు మళ్ళా. క్షణం రోజు నీలో ఉన్నటువంటి పాఠాన్ని రిపీట్ చేసుకో. ఈరోజు ఉన్నటువంటిది రేపు ఉండదు, రేపున్నది ఎల్లుండి ఉండదు. రోజు గుర్తు చేసుకో. ఎందుకు వచ్చావు, ఏమి ఇస్తావు, సమాజానికి ఏం తెస్తావు. నేను పోయేటప్పుడు నేనేదో ఇచ్చిపోవాలి. నా పేరు మాత్రం ఇక్కడ మండల్లో లేకపోతే జిల్లాలో లేకపోతే రాష్ట్రంలో లేకపోతే ప్రపంచంలో పేరు తెచ్చే విధంగా ప్రయత్నిస్తే ప్రతి వ్యక్తి అనుకున్నది 100% సాధిస్తాడు. ఫోకస్ పెడితే కంపల్సరీ సాధిస్తాం. వట్టి పేపర్ చేతిలో ఉంటే కాదు. సూర్యరశ్మికి మధ్యలో ఒక భూతద్దం పెడితే కాలిపోతుంది, బొగ్గైపోతుంది. అదే ఫోకస్ అనమాట. ఫోకస్ పెట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు 8 కాలేజీలకు ఓనర్గా ఉన్నా.